హే గైస్, ఎలా ఉన్నారు? ఏప్రిల్ 1 2026 ఇదేదో ఏప్రిల్ ఫూల్స్ జోక్ అనుకుంటారేమో, అస్సలు కాదు. ఏప్రిల్ 1 లోక్సభలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2026 పాస్ చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్కి సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ గా డిక్లేర్ చేశారు. అండ్ అలా డిక్లేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అండ్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక పొలిటికల్ గ్రెనేడ్ ని విసిరారనమాట. ఆ గ్రెనేడ్ పేరు వచ్చేసి మావీ గన్. జగన్ గారు వదిలిన ఈ మావీ గన్ మామూలుగా ఎక్స్ప్లోడ్ అవ్వలేదు. ట్రోల్స్ అండ్ క్రిటిసిజం తో సోషల్ మీడియా అంతా ఈ మావీ గన్ గురించే మాట్లాడింది. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ని కూడా ఈ మావీ గన్ ఇరకాటంలో పడేసింది అనమాట. కానీ ఈ ట్రోల్స్, జోక్స్ అండ్ కన్ఫ్యూజన్ మధ్యలో ఒక రియల్ పొలిటికల్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఆ క్యాలిక్యులేషన్ ఏంటి? అసలు ఏంటి మావీ గన్? ఇన్ని రోజులు కామ్గా ఉన్న జగన్ గారు సడన్ గా ఇప్పుడు దీన్ని ఎందుకు ప్రపోజ్ చేశారు? ఈ మావీ గన్ ఐడియాలో నిజంగా మెరిట్ ఉందా, లేదా ఇది జస్ట్ ఒక పొలిటికల్ మూవా? ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. హిస్టరీ అంతా చెప్పి బోర్ కొట్టించడం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇష్యూ ఏంటో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ లేకుండా పోయింది. అఫ్ కోర్స్ టెక్నికల్ గా చూసుకుంటే 2014 నుండి 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి జాయింట్ క్యాపిటల్ హైదరాబాదే. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జాయింట్ క్యాపిటల్ ఐడియాని పక్కన పెట్టేసి కొత్త క్యాపిటల్ గా అమరావతిని ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అమరావతిని క్యాపిటల్ గా మార్చడం కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని స్టార్ట్ చేసి ఫార్మర్స్ దగ్గర నుంచి దాదాపు 33,000 ఎకరాలు కలెక్ట్ చేశారనమాట. అఫ్ కోర్స్ ఈ ల్యాండ్ పూలింగ్ అప్పట్లో పెద్ద వివాదం అయింది. ప్రజెంట్ మనకి దాంతో పని లేదు, కొంచెంసేపు దాన్ని పక్కన పెడతాం. కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరావతిని సింగపూర్ లాగా మార్చి ఆంధ్రప్రదేశ్ కి జస్ట్ క్యాపిటల్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పనులు స్టార్ట్ చేశారు. జస్ట్ సిటీ ప్లానింగ్ కి అప్పట్లో చాలా ఖర్చు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అయితే ఈ అమరావతి డెవలప్మెంట్ కి 2019లో బ్రేక్ పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజయం తర్వాత ఆయన అందరినీ షాక్ కి గురి చేస్తూ ఒకటి కాదు మొత్తం 3 క్యాపిటల్స్ ఉండాలి అనే ప్రపోజల్ ని తీసుకొని వచ్చారు. ఈ 3 క్యాపిటల్స్ లో అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ కర్నూలు ని జ్యుడిషియల్ క్యాపిటల్ గా పెట్టాలి అని అనుకున్నారు. ఈ 3 క్యాపిటల్స్ ఐడియా బాగా కాంట్రవర్షియల్ అయింది. ఇష్యూ కోర్టుకు కూడా వెళ్ళింది అనమాట. ఫైనల్ గా 2021లో ఈ 3 క్యాపిటల్ ప్రపోజల్ ని వైసీపీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మీద ఒక క్లారిటీ లేదు. జనాల్లో కన్ఫ్యూజన్ అనమాట. క్యాపిటల్ కోసం ల్యాండ్ ఇచ్చిన రైతులు డైలమాలో పడ్డారు. అమరావతిలో వేసిన ఫౌండేషన్స్ తుప్పు పట్టడం స్టార్ట్ అయ్యాయి. 2024లో జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ లీడ్ చేసిన ఎన్డీఏ కూటమి పవర్ లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు. అండ్ ఆయన ఫస్ట్ మేజర్ ప్రియారిటీ సెంట్రల్ గవర్నమెంట్ చేత అమరావతిని అఫీషియల్ గా గుర్తించేలా చేయటం. మార్చి 28, 2026 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యూనియన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తూ ఒక రెజల్యూషన్ ని పాస్ చేసింది అనమాట. ఈ రెజల్యూషన్ లో ఏం రిక్వెస్ట్ చేశారంటే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అమరావతిని క్యాపిటల్ గా గుర్తించాలి అని కోరారు. 3 days తర్వాత యూనియన్ మినిస్టర్ నిత్యానంద రాయ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2026ని లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఈ బిల్ మీద 2 గంటల పాటు డిస్కషన్స్ జరిగింది. అండ్ లోక్సభలో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఈ బిల్ ని సపోర్ట్ చేశాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఈ బిల్ ని సపోర్ట్ చేయటమే కాదు, అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడం కోసం సరిపడా ఫండ్స్ ని రిలీజ్ చేయాలని గవర్నమెంట్ కోరారనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మనం తెలుసుకోవాలి. ఈ బిల్ పాస్ అయిన తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ అవుతుంది. అయితే బిల్ పాస్ అయింది ఏప్రిల్ 2026లో అయినా కూడా అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అనే స్టేటస్ జూన్ 2, 2024 నుండి మొదలవుతుంది. సో లీగల్ టర్మ్స్ లో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ అనేది జూన్ 2, 2024 వచ్చింది. ఇలా చేయటం ద్వారా 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేది లేకుండా ఉంది అనే క్రిటిసిజం ఫ్యూచర్ లో వినిపించదు. ఒక స్టేట్ క్యాపిటల్ కి సంబంధించిన బిల్ పార్లమెంట్ లో ఎందుకు పాస్ అవ్వాలి? క్యాపిటల్స్ ని డిసైడ్ చేసుకునే పవర్ స్టేట్స్ ఇది కదా అనే క్వశ్చన్ మీకు ఇక్కడ రైజ్ అవ్వాలి. ఎస్, క్యాపిటల్స్ ని డిసైడ్ చేసుకునే పవర్ స్టేట్స్ దే. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో సెంట్రల్ ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన అనేది సెంట్రల్ లెజిస్లేషన్ ద్వారా జరిగింది. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేది టెక్నికల్ గా సెంట్రల్ లా కిందకు వస్తుంది అనమాట. ఎంపీ పెమ్మసాని గారు తన లోక్సభ స్పీచ్ లో
సింగిల్ క్యాపిటల్ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ని ఎగ్జాంపుల్స్ గా చూపించారనమాట. సింగిల్ క్యాపిటల్ అనేది కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే కాదు, అదొక ఎకనామిక్ క్యాటలిస్ట్ గా పనిచేస్తుంది. అందుకే అన్ని పార్టీస్ ఇక్కడ ఏకదాటిగా ఈ బిల్ ని సపోర్ట్ చేశాయి. లోక్సభ బిల్ పాస్ చేసింది అండ్ రాజ్యసభ కూడా బిల్ పాస్ చేసి అమరావతి అఫీషియల్ క్యాపిటల్ అవుతున్న టైంలో వైఎస్ జగన్ గారు ఒక యూనిక్ ఐడియాని ప్రపోజ్ చేశారనమాట. మావీ గన్. ఏప్రిల్ 1న అంటే లోక్సభలో అమరావతి బిల్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు వైఎస్ జగన్ గారు తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సీపీ హెడ్ క్వార్టర్స్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనమాట. ఆ కాన్ఫరెన్స్ లో ఆయన ఒక కొత్త ప్రపోజల్ ని తీసుకొని వచ్చారు. ఆ ప్రపోజల్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఓన్లీ అమరావతిని డెవలప్ చేయటం కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక 110 కిలోమీటర్స్ కారిడార్ ని డిక్లేర్ చేసి ఆ కారిడార్ ని క్యాపిటల్ గా డిక్లేర్ చేయాలని జగన్ గారు చెప్పారు. అండ్ ఆ కారిడార్ కి ఆయన ఒక పేరు కూడా ఇచ్చారనమాట. అదే మావీ గన్. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావీ గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావీ గన్. సో వైఎస్ జగన్ గారు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్స్, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్స్ అండ్ ఈ రీజన్ అంతా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. లైక్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాపులేషన్ సెంటర్స్, ఎకనామిక్ యాక్టివిటీ ఇదంతా ఇక్కడ బాగానే ఉంది. సో కోట్లు ఖర్చు పెట్టి స్క్రాచ్ నుంచి అమరావతిని క్యాపిటల్ గా డెవలప్ చేయడం కంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఈ కారిడార్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్ అనేది వైఎస్ జగన్ గారి ప్రపోజల్. అండ్ క్యాపిటల్ అమరావతిని కూడా జగన్ గారు క్రిటిసైజ్ చేశారనమాట. అది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కాదు, క్యాపిటల్ ఆఫ్ కరప్షన్ అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి, ఆయన ఇన్నర్ సర్కిల్ కి లాభం వచ్చేలాగా అమరావతిలో ల్యాండ్ డీలింగ్స్ చేసుకుని అమరావతిని క్యాపిటల్ గా చేస్తున్నారు అని జగన్ గారు అన్నారు. అమరావతి క్యాపిటల్ అవ్వటం కానీ మరి ఏ ఇతర రీజన్ క్యాపిటల్ అయినా తనకి ఇబ్బంది లేదని, కానీ క్యాపిటల్ పేరుతో కరప్షన్ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని జగన్ గారు చివరిలో క్లారిటీ ఇచ్చారు. ఓకే, ఈ మావీ గన్ వినడానికి సిల్లీగా ఉంది, బట్ ఎక్స్-సీఎం జగన్ గారు ప్రపోజ్ చేశారు కాబట్టి ఆయన చెప్పే పాయింట్స్ ఎంతవరకు కరెక్ట్ చూద్దాం. తొందరపడకండి, ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తారు. మీరు తొందరపడి కామెంట్స్లో యుద్ధం చేయొద్దు. కాన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ముందు ప్రోస్ గురించి చెప్పి తర్వాత కాన్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఈ ప్రోస్ వినటం ఇష్టం లేకపోతే కింద టైం స్టాంప్స్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా కాన్స్ కి వెళ్ళి ఫస్ట్ కాన్స్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ప్రోస్ చూడొచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాస్ట్ ఆర్గ్యుమెంట్. స్క్రాచ్ నుంచి ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ని కట్టాలంటే జగన్ గారు చెప్పినట్లు చాలా ఖర్చు అవుతుంది. 2025లో పిఎం మోదీ గారు అమరావతిలో 74 ప్రాజెక్ట్స్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ 74 ప్రాజెక్ట్స్ వాల్యూ వచ్చేసి 49,000 crores. 74 ప్రాజెక్ట్స్ కి 49,000 crores అయితే ఇంకా అమరావతిని ఫంక్షనల్ క్యాపిటల్ గా చేయాలంటే కొన్ని lakh crores అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఆల్రెడీ డెవలప్డ్ థియరీ. జగన్ గారు చెప్పినట్లు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ అనేది నిజంగానే బాగా పాపులేటెడ్ ఏరియాస్ లో ఒకటి. అండ్ ఈ మూడు కూడా ఏపీలో ఎకనామిక్ గా బాగా యాక్టివ్ గా ఉండే జోన్స్ అనమాట. అండ్ జగన్ గారు ప్రపోజ్ చేసినట్లు ఆల్రెడీ డెవలప్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో క్యాపిటల్స్ ని కట్టడం కొత్త ఐడియా ఏం కాదు. ఢిల్లీ ఎన్సీఆర్ మోడల్ కూడా ఇదే ఐడియాతో డెవలప్ చేశారనమాట. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి రీజనల్ ఇన్ఈక్వాలిటీ. అమరావతి ఫేస్ చేస్తున్న ఒక రియల్ క్రిటిసిజం ఏంటంటే అమరావతి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ వన్ జోన్ మీదనే హైపర్ గా కాన్సన్ట్రేట్ చేసి మిగతా ప్లేసెస్ ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది. అలా జరిగితే తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ డెవలప్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి మాత్రమే డెవలప్ అవుతుంది. నేను ఈ మావీ గన్ని సపోర్ట్ చేస్తున్నా అనుకుంటేనేమో అస్సలు కాదు. బట్ దేన్నైనా అనలైజ్ చేసేటప్పుడు దాంట్లో 2 sides చూడాలి. కాబట్టి ఇక్కడ జగన్ గారు ప్రపోజ్ చేసిన దాంట్లో పాసిబిలిటీ ఉన్న బెనిఫిట్స్ ని చెప్పడానికి ట్రై చేశాను. ఇదనే కాదు, ఏ ఇష్యూ అయినా సరే రియల్ అనాలిసిస్ అంటే అన్ని వైపుల నుంచి అనలైజ్ చేయటం. అది స్టేట్ ఇష్యూ అయినా, సెంట్రల్ ఇష్యూ అయినా, జియో పాలిటిక్స్ అయినా, అలాంటి రియల్ అనాలిసిస్ మీకు డైలీ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు మావీ గన్. జర్నలిస్టులు, సిటిజన్స్, మీమ్ పేజెస్ కూడా మావీ గన్ ప్రపోజల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో చూద్దాం. ఇది ఒక క్లారిటీ లేని కాన్సెప్ట్. క్యాపిటల్ ప్రపోజల్ మాత్రం కాదు, ఎందుకంటే క్యాపిటల్ సిటీకి కొన్ని స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ అండ్ డిప్లొమాటిక్ డిపార్ట్మెంట్స్ లాంటివి అన్ని ఉండాలి. 110 కిలోమీటర్ల పొడవైన కారిడార్ అనేది ఒక క్యాపిటల్ గా పనిచేయలేదు. ఇప్పుడు సీఎం ఆఫీస్ ని విజయవాడలో, సెక్రటేరియట్ ని గుంటూరులో, హైకోర్టుని మచిలీపట్నంలో పెట్టి దాన్ని క్యాపిటల్ సిటీ అనలేరు. అదొక జాగ్రఫికల్ బెల్ట్ మాత్రమే, క్యాపిటల్ కాదు. ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్చువల్ ఎర్రర్ అనమాట.
జగన్ గారు ఒక ఎకనామిక్ జోన్ ని పొలిటికల్ క్యాపిటల్ గా చేయొచ్చు అనుకొని కన్ఫ్యూజ్ అయినట్లు అనిపిస్తుంది. కానీ అవి రెండు ఒకటి కాదు. అక్కడ లోక్సభలో అమరావతి బిల్ పాస్ అవుతున్న రోజే కరెక్ట్ గా జగన్ గారు ఈ మావి గన్ ని ప్రపోజ్ చేశారు. సో ఇదేదో కోఇన్సిడెన్స్ గా జరిగింది కాదు, ఇది ఒక రియాక్టివ్ పొలిటికల్ మూవ్. ఇప్పుడు టీడీపీ అమరావతి క్యాపిటల్ బిల్ ని లోక్సభలో పాస్ చేయించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలోనే దానికి ఆల్టర్నేటివ్ విజన్ అని అనౌన్స్ చేస్తే అదొక గ్రేట్ ఐడియా లాగా కనిపించదు, అది క్లియర్ గా డ్యామేజ్ కంట్రోల్ లాగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు వైసీపీ వాళ్ళకే దీని మీద క్లారిటీ లేదు, వాళ్ళే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ క్యాపిటల్ విషయంలో జగన్ గారు ఒక్కోసారి ఒక్కో మాట చెప్పారు అనమాట. ఫస్ట్ లో అమరావతి ఓకే అన్నారు, సీఎం అయిన తర్వాత 3 క్యాపిటల్స్ అన్నారు, మధ్యలో మళ్ళీ 3 క్యాపిటల్స్ ప్లాన్ ని వదిలేశారు, ఇప్పుడు కొత్తగా మావి గన్ అంటున్నారు. అంటే ఒక టాపిక్ మీద ఇన్ని డిఫరెంట్ స్టాన్సెస్ తీసుకుంటే ఎవరికైనా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. 33,000 మంది ఫార్మర్స్ అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తమ ల్యాండ్స్ ని గవర్నమెంట్ కి ఇచ్చారు. అది కూడా గవర్నమెంట్ ప్రామిస్ చేయటం వల్ల ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ మొత్తం ఆ ప్రామిస్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు phase 2 ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది. ఈ టైంలో ఆ ఫార్మర్స్ కష్టాలు కూడా పట్టించుకోకుండా ఇంకో కొత్త క్యాపిటల్ ని ప్రపోజ్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ప్రకారం క్యాపిటల్ అంటే ఒకే చోట ఉండాలి, కానీ 3 cities లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ లో కలిపి కారిడార్ క్యాపిటల్ అంటే కష్టం. ఎందుకంటే ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ క్యాపిటల్ ఫంక్షన్స్ ని హ్యాండిల్ చేయాలి, ఏ పోలీస్ జ్యూరిస్డిక్షన్ లోకి వెళ్తుంది, ఏ మున్సిపాలిటీ కిందకు వస్తుంది, ఇలాంటి చాలా హెడ్ఏక్స్ ని సాల్వ్ చేయాలి. మన కంట్రీలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రొసీజర్ అయితే లేదు. ఇప్పుడు అసలు దీని వెనక ఏం జరుగుతుందో చూద్దాం. మావి గన్ని ఒక క్యాపిటల్ గా చేయటం ఇంపాసిబుల్ అని జగన్ గారికి అండ్ ఆయన దగ్గర ఉండే స్ట్రాటజిస్టులకు కూడా తెలుసు. రిపోర్ట్ ప్రకారం కూడా ఈ స్టేజ్ లో ప్లాన్ బి అనేది కరెక్ట్ కాదని జగన్ గారికి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు జగన్ గారు దీన్ని ఎందుకు ప్రపోజ్ చేశారు? దీనికి ఆన్సర్ ఎలక్టోరల్ జాగ్రఫీ. మావి గన్ కారిడార్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ ప్లేసెస్ అన్ని కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ కిందకు వస్తాయి. కరెక్ట్ గా ఇక్కడే క్యాపిటల్ కోసం ల్యాండ్స్ ఇచ్చిన ఫార్మర్స్ ఉన్నారు. అమరావతిని జగన్ గారు అపోజ్ చేసినప్పుడు ఆ ఫార్మర్స్ అందరూ తమను మోసం చేశారని ఫీల్ అయ్యారు. ఇప్పుడు జగన్ గారి ప్రైమరీ మోటివ్ ఏంటంటే ఆ డ్యామేజ్ని తగ్గించడం. అంటే నేను మీ రీజన్కి ఎగనెస్ట్ కాదు, ఓన్లీ కరప్షన్కి మాత్రమే ఎగనెస్ట్ అని ఆ డిస్ట్రిక్ట్ వాటర్స్కి సిగ్నల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ సిటీస్ నేమ్స్తో ఈ కారిడార్స్ని అనౌన్స్ చేయడం ద్వారా మీ సిటీస్ నాకు ఇంపార్టెంట్, మీ డెవలప్మెంట్ నాకు ఇంపార్టెంట్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. సో ఇది జస్ట్ ఒక పొలిటికల్ బ్రాండింగ్ తప్ప ఇది క్యాపిటల్ని బిల్డ్ చేసే ప్లాన్ కాదు. జగన్ గారు అమరావతి ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ కరప్షన్ అని పిలుస్తున్నారు. అమరావతి పేరు వినిపించిన ప్రతిసారి కరప్షన్ అనే వర్డ్ని వాడటం ద్వారా ఓటర్స్ మైండ్ లో అమరావతి పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు. ఈ మావి గన్ మీద అందరూ జోక్స్ వేసినా ఎవరు సీరియస్ గా తీసుకోకుండా ఉన్నా సరే ఆ పేరు వినపడిన ప్రతిసారి అమరావతి అంటే కరప్షన్ అనే ఒక ప్రాపగండా ఇండైరెక్ట్ గా రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి వాటి వల్ల జగన్ గారికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే అవన్నీ ఆయనకే రివర్స్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జెన్జీ అండ్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ పీపుల్ దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. అంతేకాకుండా దీనిపైన జోక్స్ వేస్తున్నారు. చివరికి జగన్ గారి ఓన్ పార్టీ క్యాడర్ కూడా ఈ అనౌన్స్మెంట్స్ కాన్ఫిడెన్స్ పెంచడం కంటే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి అని ఫీల్ అవుతున్నారు. ఓకే, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మావి గన్ అనేది ఒక క్యాపిటల్ గా సూట్ అవ్వదు, కానీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు బెల్ట్ ని ఒక ఎకనామిక్ గ్రోత్ కారిడార్ గా చూస్తే మాత్రం అది కన్ఫామ్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. విజయవాడకి ఉన్న కనెక్టివిటీ, గుంటూరులోని అగ్రికల్చర్ ట్రేడ్, మచిలీపట్నంలో ఉన్న పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కలిస్తే ఒక సెడ్జ్ క్లస్టర్ గా డిజైన్ చేయొచ్చు. ఇది ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లేదా చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి ఒక గ్రేట్ కాన్సెప్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ దీనికి క్యాపిటల్ అనే బ్రాండ్ లేకుండా చూస్తే ఇది ఒక గుడ్ పాలసీ. ఆంధ్రప్రదేశ్కి ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్ సెంటర్స్ ఉండాలని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. అమరావతి డెవలప్మెంట్కి ప్యారలల్గా కృష్ణా, గుంటూరు బెల్ట్లో ఇలాంటి సెకండ్ గ్రోత్ కారిడార్ ఉంటే అది నిజంగా మన స్టేట్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. కానీ జగన్ గారు ప్రపోజ్ చేసింది అది కాదు, ఆయన క్యాపిటల్ వర్డ్ని యూజ్ చేశారు. అది ఈ ఐడియాకి ఉన్న క్రెడిబిలిటీని తగ్గించింది. ఆయన గనక నేను మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఒక స్పెషల్ కారిడార్ని ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పుంటే దానికి వచ్చే రియాక్షన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. అలా కాకుండా దాన్ని ఒక క్యాపిటల్గా ప్రపోజ్ చేసి యాంటీ అమరావతి వెపన్గా యూజ్ చేయటం వల్ల ఒక బెస్ట్ ఐడియా పొలిటికల్ పంచ్ లైన్గా మారిపోయింది. క్లియర్గా చెప్పాలంటే మావిగన్ ప్రపోజల్లో ఉన్న ట్రాజడీ ఏంటంటే ఒక గుడ్ ఐడియాని రాంగ్గా ప్యాక్ చేసి పొలిటికల్ బెనిఫిట్స్ కోసం రాంగ్ టైంలో అనౌన్స్ చేయటం వల్ల అదొక మేనిఫెస్టో అవ్వాల్సింది పోయి ఒక మీమ్గా మిగిలింది.
మిగిలిపోయింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 10 years ఆఫ్ వెయిటింగ్, ఫార్మర్స్ కష్టాలు, పొలిటికల్ స్ట్రగుల్స్, కోర్టు కేసుల తర్వాత ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. ఫైనల్ గా మన స్టేట్ కి క్యాపిటల్ విషయంలో ఒక క్లారిటీ అనేది వచ్చింది. అమరావతి లీగల్ గా అఫీషియల్ గా ఇండియన్ పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కి సోల్ క్యాపిటల్ గా డిక్లేర్ అయింది. అట్ ద సేమ్ టైం జగన్ గారి మావీగన్ ప్రపోజల్ అనేది ఒక డెవలప్మెంట్ ప్లాన్ లా కాకుండా డిఫీట్ నుంచి పుట్టిన ఒక పొలిటికల్ మూవ్ లా కనిపిస్తుంది. దీనిపైన జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే ప్రజలు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ని నమ్మే స్టేజ్ లో లేరు అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేస్తుంది. స్టేట్ కి ఇప్పుడు కావాల్సింది క్యాపిటల్ నేమ్స్ మీద డిస్కషన్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్లు, కంపెనీలు, మన స్టేట్ యూత్ కి జాబ్స్. స్టేట్ తన క్యాపిటల్ గా అమరావతిని చూస్ చేసుకుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మాటని నిలబెట్టుకుంటారా? దీని గురించి సపరేట్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి బెస్ట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.